Hi, welcome to Global Cuisine. Wow, I'm Ruchi with me, Chef Udvita. ఈ వీక్ మొత్తం ప్రపంచంలోనే అతి పొడవాటి ఇంటర్నేషనల్ బార్డర్ షేర్ చేసుకున్న వన్ కంట్రీలో మనం సవారీ చేస్తున్నాం. ఎస్, ఐమ్ టాకింగ్ అబౌట్ కెనడా. కెనడాకి ఇంకా యూఎస్కి కలిపిన ఒక బార్డర్, ఇంటర్నేషనల్ బార్డర్ అనేది ప్రపంచవ్యాప్తంలోనే అతి పొడవాటి బార్డర్ అట. అండ్ అక్కడ మిలిటరీ సెక్యూరిటీ కొంచెం తక్కువగానే ఉంటుందట. అలా తక్కువగా ఉన్నా కూడాను రెసిపీస్ కూడా చాలా ఎక్సైటింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎందుకు అని చెప్తున్నాను అంటే, ప్రతిసారి మనం టార్ట్స్ని తయారు చేసుకుంటూనే ఉంటాం. టార్ట్స్ అంటే మనం ఎక్కువ మటుకు స్వీట్ టార్ట్స్ని తయారు చేసుకుంటూ ఉంటాం కదా. అంటే ఫ్రూట్ ఫ్లేవర్స్ తోటి కానీ, వెరైటీ ఆఫ్ డిజర్ట్స్లోకి కానీ ఐస్ క్రీమ్ని పెట్టుకుని మేపుల్ సిరప్ని యాడ్ చేసుకుని సర్వ్ చేసే టార్ట్స్ తెలిసిందే. కానీ మనం కెనడియన్ జర్నీ కాస్త ఎక్సైటింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉండాలి అని నేను ఈరోజు క్రిస్పీ టార్ట్స్ని తయారు చేసుకుంటున్నాను. టార్ట్స్ అంటే బేకింగ్ ప్రాసెస్లోనే తయారు చేసుకుంటూ ఉంటారు, కానీ నేను మాత్రం ఈరోజు డీప్ ఫ్రై చేసుకున్న ఒక బ్యూటిఫుల్ టార్ట్ బేస్లో మీట్ని యాడ్ చేసి ఒక సూపర్ స్పైసీ సేవరీ టార్ట్ని తయారు చేసుకుంటాను. చూడ్డానికి చాలా ముద్దుగా ఉంటుంది, కానీ ఫ్లేవర్లో మాత్రం ఒక స్ట్రాంగ్ పంచ్ లాగా ఉంటుందన్నమాట. సో వెల్కమ్ టు గ్లోబల్ కుజిన్ వన్ మోర్ టైమ్. అండ్ ఈరోజు మనం తయారు చేసుకున్నాము క్రిస్పీ మీట్ టార్ట్స్. సో ఈరోజు మనం తయారు చేసుకున్న ఈ క్రిస్పీ మీట్ టార్ట్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ మనకి క్రిస్పీ టార్ట్స్ అనమాట. సో క్రిస్పీ టార్ట్స్ నేను ఇలా తయారు చేసుకున్నాను. కాస్త ఆయిల్ ఉంది, ఐ అండర్స్టాండ్. ఎందుకు అంటే నేను డీప్ ఫ్రై చేసుకున్నాను. డీప్ ఫ్రై దేంతో చేసుకున్నాను, ఎలా అంటే మనకి స్ప్రింగ్ రోల్ షీట్ ఉంటాయి కదా, వాంటాన్ షీట్స్ అని మనం ముందుగానే చాలాసార్లు ఎస్పెషల్లీ ఏషియన్ కుజీన్లో ట్రై చేసాం. ఆ షీట్స్ని తీసుకుని ఒక చిన్న టార్ట్ మోల్డ్ని అదో చిన్న కప్ని పెట్టేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నాను అనమాట. సో దట్ ఒక డిఫరెంట్ షేప్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఇలాగే తయారు చేసుకోవాలని కాదు, ఇది క్రిస్పీ టార్ట్స్ అంటే కొంచెం క్రంచీగా ఆ కరకరలాడుతూ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. ఒకవేళ మీకు ట్రెడిషనల్ టార్ట్స్ లాగా తయారు చేసుకోవాలి అని అనిపిస్తే ఆ టార్ట్ మోల్డ్లో, అంటే మనం స్వీట్స్ తయారు చేసుకున్న ఆ టార్ట్ మోల్డ్లోనే మీరు ఆ బేస్ని స్ప్రెడ్ చేసేసుకుని ఇదే మిక్స్చర్ని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కారం కారంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. కానీ క్విక్ అండ్ ఈజీగా ఒకవేళ అవెన్ లేకపోతే కూడా తయారు చేసుకునేటట్టుగా చెప్పేశాను. మొత్తం లాంగ్ డిస్క్రిప్షన్ చెప్పేశాను. ఇంకా రెసిపీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఇప్పుడే చేయాలి. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూద్దాము. యూస్ చేస్తున్నాను కాస్త చీజ్. ఐఎమ్ యూజింగ్ మొజ్జరెల్లా చీజ్. మొజ్జరెల్లా చీజ్ అనేది పిజ్జా చీజ్ అని మనకు అవైలబుల్గా ఉంటుంది. పెద్ద పెద్ద బ్లాక్స్, బుజ్జి బ్లాక్స్ బోల్డ్ అని అవైలబుల్గా ఉంటాయి. పర్ఫెక్ట్ చీజీ పిజ్జా ఫ్లేవర్ కావాలి, ఆ మంచి స్ట్రింగీ చీజ్ ఫ్లేవర్ కావాలి అంటే యూ హ్యావ్ టు యూస్ మొజ్జరెల్లా చీజ్. దీంతో పాటు మీట్ టార్ట్స్ కాబట్టి నేను మటన్ యూస్ చేస్తున్నాను. బుజ్జి బుజ్జిగా కట్ చేసి పెట్టుకున్నాను ఫిల్లింగ్ కోసం. చెరీ టమాటోస్, వెరీ క్యూట్ చెరీ టమాటోస్. దీంతో పాటు కాస్త అల్లం వేసుకుందాం, బ్రౌన్ షుగర్ అండ్ కాజూన్ స్పైస్ అండ్ వెజిటేబుల్ సెక్షన్స్ అయితే నేను ఎప్పుడైతే యాజ్ వి గో యాడ్ చేసుకుంటూ బ్యూటిఫుల్ కలర్ఫుల్ మిక్స్చర్ తయారు చేసుకుంటాం కదా. లెట్స్ స్టార్ట్. అసలు వంట అంటే పెయింటింగ్ లాగా, ఎలా స్టార్ట్ చేస్తామో ఎలా ఎండ్ చేస్తామో మనకు తెలియకూడదు. అప్పుడే పర్ఫెక్ట్ రెసిపీ తయారవుతుందని నా ఫీలింగ్ అనమాట. ఓకే, ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేద్దాం కాస్త ఆయిల్. ఫస్ట్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను ఒక చిన్న ముక్క జుకీనీ అండ్ రెడ్ బెల్ పెప్పర్స్ వాడదాం. అండ్ టమాటోస్, ఆల్రెడీ చెరీ టమాటోస్ యూస్ చేస్తున్నాం కాబట్టి వేసుకుందాం కాస్త క్యాప్సికమ్ కూడా. ఓకే, జస్ట్ వెరీ లిటిల్ స్టఫింగ్కి సరిపడా. లెట్స్ స్టార్ట్. ఎప్పుడైనా కూడా మనం సన్నగా తరుక్కోవాలంటే ఫస్ట్ ఇలా పొడుగ్గా కట్ చేసుకుని అన్నీ మనం ఒక చోటుకి తీసుకొచ్చేయాలి. బేసిక్స్ అన్నమాట.
దట్స్ ఆల్. లాట్స్ ఆఫ్ వెజీస్. టార్ట్స్లో ఎంత వెజిటబుల్, ఎంత క్రంచ్ అండ్ టెక్స్చర్ని యాడ్ చేసుకుంటే అంత రిచ్ అండ్ గ్రాండ్గా అయిపోతుంది. ఆయిల్ సూపర్ హాట్గా అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను కాస్త థైమ్. థైమ్ అనేది ఆయిల్ని పర్ఫెక్ట్గా ఫ్లేవర్ చేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ సేవరీ అంటే కొంచెం కారం కారంగా రెసిపీస్ తయారు చేసుకునేటప్పుడు హర్బీ ఫ్లేవర్ యాడ్ అవుతే ఇంకా బాగుంటుంది కదా. సో కాస్త వేసుకుంటున్నాను. తర్వాత వేసుకుందాం అల్లం. ఈ రెసిపీ మనకి కెనడాలో ఉండే న్యూ ఫౌండ్లాండ్ అని ఒక ప్రదేశంలో ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఈచ్ ప్లేస్లో కొన్ని రెసిపీస్ని మనం ఇన్స్పిరేషన్ లాగా తీసుకుని దాన్ని ఇంకా కొంచెం మోడిఫై చేసుకుని తయారు చేసుకుంటున్నాను అనమాట. సో ఇందులో నేను వేసుకుంటున్నాను కాస్త సెలరీ, కాస్త ముదిరింది, ఇప్పుడు వెజ్జీస్ అన్ని యాడ్ చేసేద్దాం. రెడ్ బెల్ పెప్పర్స్, క్యాప్సికమ్ అండ్ జుకీనీ. కాస్త సాల్ట్, కాజూన్ స్పైస్ ఎక్కువగానే వేసుకుంటున్నాను. యూజ్ చేసే మీట్ ప్రకారం మనం వేసుకునే స్పైస్ క్వాంటిటీ కూడా మారుతూ ఉంటుంది. ఒకవేళ సీ ఫుడ్స్ని తయారు చేసుకుంటున్నాం అనుకోండి, కొంచెం జస్ట్ లైట్గా ఉప్పు మిరియాల పొడి ఫ్లేవర్ కూడా చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట కొన్నిసార్లు. కానీ మనం ఇలా నైస్ స్ట్రాంగ్ టెక్స్చర్డ్ అండ్ స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉన్న రెడ్ మీట్ని యూజ్ చేస్తే కొంచెం స్పైస్ బేస్ కాస్త ఎక్కువ చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఇలా వేసుకుంటున్నాను నేను చెరీ టమాటోస్. పర్ఫెక్ట్ డ్రైగా అయిపోయింది, కానీ కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. వెజిటేబుల్స్ని ఒక 2 minutes కుక్ అవ్వనిద్దాము. తర్వాత మనం ఇందులో మీట్ని యాడ్ చేసుకుందాం. ముందుగానే ఎందుకు యాడ్ చేసుకోవట్లేదు అంటే ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఈ లిక్విడ్ తోటి వేసుకున్న వాటర్ కంటెంట్ తోటి కలిపేసి ఒక మంచి సూపీ టెక్స్చర్ యాడ్ అవుతుంది అనమాట. ఆ సూపీ టెక్స్చర్ అంటే ఆ జ్యూసెస్లో ఈ ల్యాంబ్ కానీ మటన్ కానీ కుక్ అయితే ఇంకా టేస్టీగా తయారవుతుంది. అదొక చిన్న సీక్రెట్ రైట్ దే. సో ఒక 2 minutes కుక్ అవనిద్దాం. ఆల్ రైట్, పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఒక మంచి గ్రేవీ బేస్ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకుందాం మీట్ పీసెస్ని, అంటే మనం మటన్ ముక్కల్ని. యూస్ చేద్దాం ఫైనలీ. పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం దీన్ని బాగా కుక్ అవనిద్దాం. కావాల్సిన ఫ్లేవర్స్ అన్నీ కూడాను కాజూన్ స్పైస్ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఎటువంటి స్పైసెస్ అవసరం లేదు. బాగా ఫ్రై అవ్వాలి అంటే ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది. వెరీ లిటిల్ ఆయిల్, లిటిలే. మనం మెల్లగా ఫ్రై అవ్వనిద్దాం దీన్ని. సో మీట్ మొత్తం కలర్ మారేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ మిక్స్చర్ పూర్తిగా దగ్గరికి రావాలి. తర్వాత దీంట్లో నేను ఇంకా కొంచెం ఫ్రెష్నెస్ని యాడ్ చేస్తాను, ఇంకా కాస్త చీజ్ని యాడ్ చేస్తాను. చాలా చాలా టేస్టీగా అవుతుంది. కానీ దానికంటే ముందర మర్చిపోయాను, కాస్త బ్రౌన్ షుగర్ని వేసేసుకున్నాను ఇప్పుడే. వెరీ లిటిల్, జస్ట్ అ స్లైట్ టేస్ట్. అంటే తిన్న తర్వాత ఆఫ్టర్ టేస్ట్, అంటే ఫైనల్గా రెసిపీ అయిపోయిన తర్వాత మింగేసిన తర్వాత ఒక ఆఫ్టర్ టేస్ట్ ఉంటుంది కదా, దానికంటే ముందర కొంచెం స్వీట్ తగలాలన్నమాట. అప్పుడు ఆ పర్ఫెక్ట్ రిచ్ ఫ్లేవర్ తయారవుతుంది. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ నౌ. ఓకే, బ్యూటిఫుల్. చాలా చాలా వైబ్రెంట్గా బ్రైట్గా తయారు చేసుకున్నాము. లుక్స్ వెరీ వెరీ నైస్. అయిపోయింది. మనం ఈ మీట్ని పర్ఫెక్ట్గా కుక్ చేసుకుందాము. కాసేపు ఓపెన్గా పెట్టేసుకుని కుక్ చేసుకుందాం. కొంచెంసేపు మూత పెట్టుకుని ఆవిరికి కుక్ చేసుకుందాము. ఒక 15-20 minutes పడుతుంది అనమాట పర్ఫెక్ట్ స్ట్రక్చర్ రావడానికి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో అడుగు పెట్టేద్దాం. ఆల్ రైట్, పర్ఫెక్ట్లీ డన్. ఇంకా కొంచెం మాయిశ్చర్, అంటే కాస్త ఈ లిక్విడ్ కంటెంట్ పక్కకి ఉంది. మంచి సాస్ కన్సిస్టెన్సీ తోటి తయారు చేసుకోవచ్చు అనమాట. ఫైనలీ వేసుకుంటున్నాను ఇందులో చీజ్. కొంచెం వేసుకున్నా, ఆఫ్ చేసేసుకుందాము. ప్యాన్ వేడి సరిపోతుంది చీజ్ పూర్తిగా మెల్ట్ అవ్వడానికి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, పర్ఫెక్ట్ టు మీ. సో ముందుగానే మనం తయారు చేసుకున్న ఈ టార్ట్స్లో మనం వీటిని ఫిల్ చేసుకుందాం.
ఇంకొక ట్రిక్ చెప్పనా, మనకి కొన్నిసార్లు ఎమర్జెన్సీలో ఈ రెసిపీ టార్ట్స్ని ఫ్రై చేసుకోవాలి అని అంత టైం లేకపోతే కూడాను ఇవాళ రేపు చిన్న చిన్న బేకరీస్లో సూపర్ మార్కెట్స్లో కూడాను మనకి టార్ట్స్ ఆల్రెడీ తయారు చేసినవి చిన్న చిన్న కప్స్ లాగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అవి కూడా తీసుకొచ్చేసి వాటిలో ఫిల్ చేసుకొని సర్వ్ చేస్తే చూడ్డానికి చాలా బేసిక్గా కనిపించినా కూడాను టేస్ట్ మాత్రం చాలా చాలా రిచ్గా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుందన్నమాట. ఆల్రైట్, సో నౌ వాట్ వీ గోనా డు ఇస్ వీ గోయిన్ టు ఫిల్ దిస్. ఓకే, ఫిల్ చేసే ముందర నేను ఇందులో కొంచెం గ్రీన్స్ కాస్త ఫ్రెష్నెస్ని యాడ్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకో తెలుసా, మనం వేసుకున్న మీట్ చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్, చాలా డెన్స్ టెక్స్చర్తో ఉన్న మీట్ కాబట్టి దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయాలి. అందుకనే నేను ఇందులో వేసుకుంటాను స్ప్రింగ్ ఆనియన్స్ని. దిస్ ఇస్ పర్ఫెక్ట్. లెట్స్ చాప్ ఇట్ అప్ నౌ. That's all. మిక్స్ అండ్ ఇప్పుడు కంప్లీట్గా కనిపిస్తుంది. లుక్స్ బ్యూటిఫుల్. ఇలా లాస్ట్ మినిట్కి వేసుకున్న ఉల్లికాయలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రంచ్ని ఫ్రెష్నెస్ని యాడ్ చేస్తుంది ఈ బ్యూటిఫుల్ స్పైసీ మీట్ మిక్స్చర్. దిస్ ఇస్ డన్. ఇంకా దీన్ని ఫిల్ చేసుకుందాం. అదో తెలుసా, లెట్ మీ షో. స్పూన్ తీసుకుందాం. టార్ట్ ఈ బ్యూటిఫుల్ మిక్స్చర్ని నేను ఇలా ఫిల్ చేసేసి సర్వ్ చేస్తాను. జస్ట్ ఫ్రెండ్స్ తోటి అలా ఒక మంచి కాన్వర్జేషన్ అవుతూ ఉండగా మధ్యలో మీరు ఒక హాల్లో జస్ట్ మీల్ కంటే ముందర సర్వ్ చేసుకోవడానికి నేను ఇలా సర్వ్ చేశారనుకోండి, మంచి కాన్వర్జేషన్తో సహా ఈ బ్యూటిఫుల్ క్రిస్పీ టార్ట్స్ పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. మిగతావన్నీ కూడా ఫిల్ చేసేసి డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసాను. క్రిస్పీ మీట్ టార్ట్స్ సింపుల్గా డీప్ ఫ్రై చేసుకుని ఒక మంచి క్రిస్పీ బేస్ తయారు చేసుకున్న తర్వాత లోపల ఫిల్లింగ్ అనేది చాలా వర్స్టైల్గా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు మటన్ అండ్ కాస్త స్ప్రింగ్ ఆనియన్స్ లాస్ట్ మినిట్లో యాడ్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ తోటి ఒక డిఫరెంట్ బ్యాలెన్స్డ్ టెక్స్చర్ తోటి ఒక బ్యూటిఫుల్ స్టఫింగ్ తయారు చేసుకున్నాను. మన తెలుగింటి కిచెన్లో బూరెలు ఎలా తయారు చేసుకుంటామో కెనడాలో బూరెల్ లాంటి ఒక రెసిపీని ట్రై చేద్దామని అన్నాను కదా. అసలు ఈ బూరెల్ని నేను క్యూట్గా పిలుస్తున్నానే కానీ అసలు మనం డోనట్స్ని తయారు చేసుకుందాం. డోనట్స్ అంటే మనకి వడా షేప్లో ఉంటుందని మాత్రమే తెలుసు, కానీ నిజం చెప్పాలంటే డోనట్స్ని వెరైటీ ఆఫ్ డిఫరెంట్ షేప్స్లో సర్వ్ చేస్తూ ఉంటారు. ఈరోజు మనం బూరెల్ షేప్లో ఉన్న డోనట్స్ని తయారు చేసుకుందాం. కొంచెం డిఫరెంట్ ఎందుకు అంటే ఈ తయారు చేసుకునే బ్యాటర్లో కాస్త పులుపు ఉంటుంది, కొంచెం తీపి ఉంటుంది, చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం సార్ క్రీమ్ డోనట్స్. జనరల్గా డోనట్స్ అనేవి చాలా తీయగా ఉంటాయి అండ్ ఫైనల్గా దాని మీద కొంచెం చాక్లెట్ సిరప్ కానీ లేకపోతే మేపుల్ సిరప్ కానీ ఫ్రూట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ చాలా చాలా వర్సిటైల్ ఎటువంటి డిఫరెంట్ వేలో అయినా సర్వ్ చేయొచ్చు. ఈరోజు మనం తయారు చేసుకునే డోనట్స్లో కాస్త పులుపు కొంచెం తీపి ఒక డిఫరెంట్ కాంబినేషన్ లాగా ఉంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. దాల్చిన చెక్క యూస్ చేస్తున్నాను, ఒక ఎగ్, మైదానే ఈ డోనట్స్కి బేస్ కదా. దీంతో పాటు మజ్జిగ కూడా యూస్ చేస్తున్నాను. మజ్జిగతో పాటు పైన అయిపోయిన తర్వాత కొంచెం డస్టింగ్కి ఆ లైట్ స్వీట్నెస్ కోసం ఐసింగ్ షుగర్ని యూస్ చేద్దాం. జాజికాయ, చక్కెర, సార్ క్రీమ్ అండ్ బేకింగ్ పౌడర్ ఈ మొత్తం రెసిపీకి ఒక నైస్ సాఫ్ట్ ఫ్లఫీనెస్ ఆ ఏరీనెస్ని యాడ్ చేస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వేసుకుందాం కాస్త మైదా. దీంట్లో నేను వేసుకుంటున్నాను చక్కెర. ఎప్పుడైనా కూడాను డ్రై ఇంగ్రీడియంట్స్ వెట్ ఇంగ్రీడియంట్స్ సపరేట్గా కలుపుకోవాలి, అప్పుడే సమానంగా కలిసిపోతుంది అనమాట. ఇలా వేసుకుంటున్నాను కాస్త బేకింగ్ పౌడర్ అండ్ ఫ్లేవరింగ్ కోసం వేసుకుంటున్నాను ఇందులో జాజికాయ పౌడర్ అండ్ దాల్చిన చెక్క. Smells so good. Nice.
పర్ఫెక్ట్. ఇప్పుడు మనం దీన్ని లైట్గా కలిపేసుకుందాం. ఇలాంటి మిక్స్చర్ని కొన్నిసార్లు ఎమర్జెన్సీలో తయారు చేసుకోవాలి అంటే ముందుగానే ఇలా ఫ్లేవర్ చేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. చూడ్డానికి చాలా చిన్న స్టెప్ లాగా కనిపించినా కూడా ఫైనల్ రెసిపీ తయారు చేసుకునేటప్పుడు కొంచెం టైం సేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈ మిక్స్చర్ని రెడీ చేసేసుకున్నాను కదా, అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ కలిపేసుకున్నాను. దిస్ ఇస్ డన్. సో ఫస్ట్ మనం ఇందులో వేసుకుందాం సార్ క్రీమ్ అండ్ ఎగ్. ఫస్ట్ వేసుకుంటున్నాను కాస్త సార్ క్రీమ్ అండ్ ఒక హోల్ ఎగ్. విస్క్ హెల్ప్ తీసుకుందాం. మిక్స్ చేద్దాము. ఈ మొత్తం కన్సిస్టెన్సీలో మనకి బటర్ మిల్క్ అనేది లెక్క చూసుకుని వేసుకోవచ్చు అనమాట. అందుకనే ఎగ్ అండ్ సార్ క్రీమ్ వేసేసుకున్న తర్వాత ఆ క్వాంటిటీ చూసుకుంటూ మనం కలిపేసుకుందాం. రైట్, సో మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదా. మైదా వేసుకున్నాం కాబట్టి ఒక స్ట్రింగీ టెక్స్చర్ ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ డన్. వాటర్లో డిప్ చేసుకుని నీళ్ళల్లో బజ్జీలు పకోడాలకి లేకపోతే బోండా వడ తయారు చేసుకునేటప్పుడు ఎలా మనం వాటర్ హెల్ప్ తీసుకుని తయారు చేసుకుంటామో అలాగే చేసుకుందాం. సో మిగతా డోనట్స్ కూడా వేసేసుకుని కాస్త ఐసింగ్ షుగర్ తోటి పైన డస్ట్ చేసుకుని డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. ఆల్రైట్, ఐసింగ్ షుగర్లో కాస్త దాల్చిన చెక్క ఫ్లేవర్ కూడా యాడ్ చేద్దాము డిఫరెంట్ రిచ్నెస్ కోసం. అండ్ డస్ట్ చేసుకుందాం. ఎప్పుడైనా కూడా డోనట్స్ కాస్త వేడిగా ఉన్నప్పుడే ఏదైనా డస్ట్ చేసుకున్నా పైనుంచి సర్వ్ చేయాలనుకున్నా కూడా పర్ఫెక్ట్గా స్టిక్ అవుతుంది. సినమన్ షుగర్ తోటి డస్ట్ చేసుకున్న డోనట్స్ చూడ్డానికి వడల్లాగా కనిపిస్తున్నా కూడాను డిఫరెంట్ టేస్ట్ లాగా ఉంటుంది. టేస్ట్ చేసినప్పుడు మిక్స్. ఎస్, ఇంకా అయిపోయింది. సినమన్ షుగర్తో డస్ట్ చేసుకున్న క్విక్ డోనట్స్, సార్ క్రీమ్ డోనట్స్ని రెడీ చేసేసుకున్నాం. ఇంకా డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. సార్ క్రీమ్ డోనట్స్ని చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకున్నాము. బేసిక్ బ్యాటరే జస్ట్ కాస్త జాజికాయ అండ్ దాల్చిన చెక్క అరోమాని యాడ్ చేసి కొంచెం రిచ్గా ఎలివేట్ చేసాం. దీన్ని ఇంకా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయాలి అంటే కాస్త వెనిలా ఐస్ క్రీమ్ తోటి పైనుంచి కొంచెం చాక్లెట్ సాస్ లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఏదైనా డ్రిజిల్ చేసి పెడితే ఇట్ విల్ టేస్ట్ లైక్ హెవెన్. సో ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో మనం స్టాప్ చేసేద్దాము. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ కెనడాలో ఇంకా 2 కెనడా క్లాసిక్స్ని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ కెనడాలో కలుస్తాను. ఎక్కడ? గ్లోబల్ కుజిన్ వావేం రుచిలో.